హలో ఎవ్రీవన్. ఈరోజు మీకు నేను స్టఫ్డ్ కాకరకాయని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీ రెసిపీ. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా కాకరకాయల్ని శుభ్రంగా కడిగి అటు ఇటు తొడిమెల్ని తుంచుకోవాలి. అవి పెద్ద కాకరకాయలైతే సగానికి కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వాటిని మధ్యలోకి జీరుకోవాలి. ఈ విధంగా అన్ని కాకరకాయల్ని జీరుకొని వాటిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి అవి మునిగేంత వరకు నీటిని పోసి కుక్కర్లో ఉంచి 3 విజిల్స్ రానివ్వాలి. అవి వచ్చేలోపు మనం స్టఫింగ్కి రెడీ చేసుకుందాం. క్యాబేజీని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో సగం పప్పు పుట్నాల పప్పు, అరకప్పు కొబ్బరి పలుకులు, ఎండు కొబ్బరి పలుకులు, 2 టీ స్పూన్ల కారం ఎవరికి తగినట్లుగా వాళ్ళు వేసుకోండి. తర్వాత రుచికి సరిపడా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, తగినంత బెల్లము. అంటే బెల్లం ఆప్షనల్ అండి, నచ్చని వాళ్ళు స్కిప్ చేసి ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి 1 టీ స్పూన్ నూనెను వేసి ఈ కట్ చేసి ఉంచుకున్న క్యాబేజ్ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ క్యాబేజీ ముక్కల స్థానంలోనే పచ్చి ఎర్రగడ్డల్ని వేసుకోవచ్చు. తర్వాత వీటన్నింటినీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న కాకరకాయల్ని వడబోసుకోవాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా నీటిని పిండేసుకోవాలి. ఈ విధంగా అన్నింటినీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దానిలో డీప్ ఫ్రైకి తగినంత నూనెను వేసి ఏవైతే కాకరకాయలు పిండుకొని ఉంచుకున్నామో వాటిని వేసి బాగా గోల్డెన్ రెడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత కడాయిలో కేవలం అరగంట మాత్రము నూనెను ఉంచి మిగతాదంతా కూడా వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నూనెలో మనం ఏదైతే గ్రైండ్ చేసి ఉంచుకున్న ముద్దను వేసి 10 సెకండ్ల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ వేడికే అది బాగా ఫ్రై అయిపోతుంది. తర్వాత ఈ కారాన్ని కొద్దిగా ఒక్కొక్క కాకరకాయలో స్టఫ్ చేసుకోవాలి. అంతేనండి, మన స్టఫ్డ్ కాకరకాయ రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.